ॐ तवस्तरं वाजे वाजे हवामहे सखा इन्द्रमुतये सखाय इन्द्रमुतये ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं मा गृधक्कस्य स्विद्धनम् ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका ॐ जगत रक्षका विश्व रक्षका ॐ शाश्वत पिता शाश्वत माता
सर्वपिता सर्वमाता, विश्वपिता विश्वमाता, जगत पिता जगन्माता, जगदांबा जगज्जननी, जगतपति विश्वपति। ओम। ओम शाश्वत भ्राता भगिनी दाता विधाता, शाश्वत पिता शाश्वत पुत्र, शाश्वत मित्र, शाश्वत बंधु, शाश्वत सखा। ओम शाश्वत गुरु परम गुरु, शाश्वत आचार्य परमाचार्य। ओम शाश्वत स्वामी राजा राजाधिराजा, चक्रवर्ती सम्राट स्वराट विराट ब्रह्मराट विश्वराट। ओम शाश्वत न्यायाधीश, सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा, ईश्वरा परमेश्वरा सर्वेश्वरा, ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा, सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा, सर्वव्यापका सर्वशक्तिमान, निराकारा, न्यायकारी दयालु, अजर अमर अभय अनुपमा, पवित्र नित्य सृष्टिकर्ता धर्ता हर्ता, पालनकर्ता प्रलयकर्ता, निर्माणकर्ता निर्वाहणकर्ता, निर्मूलनकर्ता। ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम भूः, ओम भुवः, ओम ओम भूर्भुवः स्वः। प्राणदाता प्राणाधारा, प्राणेश्वरा प्राणपति प्राणप्रदाता, जीवनदाता जीवनेश्वरा, जन्मदाता, समस्त अशांति नाशक, सर्व दुख नाशक, सकल क्लेश नाशक, संकट मोचक, स्वयं सुख स्वरूप, आनंद स्वरूप, सच्चिदानंद स्वरूप, अनंत आनंद घन, आनंददाता आनंदकरा, सुखकरा सुखदायक, आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम 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 ओम। ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రాణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, విశ్వ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ ఆకాశాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులు, అన్వేషణ చేస్తున్నాం అరణ్యములో ఉండి. వనస్థులమై వానప్రస్థులమై మునులమై మౌనంతో మననంతో మనస్సుతో
మననముతో చింతనముతో ఈశ్వర చింతనం చేస్తూ మన అరణ్యం మనలోనే, ఈ బ్రహ్మపురములోనే, ఈ బ్రహ్మనగరిలోనే పూ బ్రహ్మణ, పూర్బ్రహ్మ, పూ పురము, నగరం, పూర్బ్రహ్మణ, బ్రహ్మ యొక్క పురము నగరంలో అర న్య, అర జ్ఞానం, న్య కర్మ. జ్ఞానం అనంతం, జ్ఞానసాగరం, విజ్ఞాన సాగరం, అనంత సాగరం, సముద్రం. జ్ఞానం మహాసముద్రమే, మహాసాగరమే. కర్మ కూడా ఎన్నో కర్మలు, ఎన్నెన్నో కర్మలు, ఎన్నో జీవులు, ఎన్నో దేహాల్లో, ఎన్నో శరీరాలు ఉన్నటువంటి క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు, మృగాలు, మనుషులు. ఈ ఇల్లే కాదు, ఈ గ్రామమే కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఈ ఖండము, ఈ భూగోళమే కాదు, ఈ సూర్య కుటుంబంలో కాదు, ఎన్నెన్నో సూర్య కుటుంబాలు, ఎన్నెన్నో బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలు. కనిపించే ప్రతి నక్షత్రం, ప్రతి తార కూడా సూర్యుడే. ప్రతి సూర్య కుటుంబం ఉంటుంది, ప్రతి తార, ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు. ఆ సూర్యునికి ఒక కుటుంబం ఉంటుంది, సౌర కుటుంబం, సూర్య కుటుంబం. అందులో గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, అందులో భూములు ఉంటాయి, ఎన్నెన్నో భూములు, అనంత కోటి భూములు. భూమి అంటేనే ప్రాణులు ఉండడానికి నివాస యోగ్యము. తప్పకుండా ప్రాణులు ఉంటాయి, జీవులు ఉంటాయి, శరీరాలతో ఉంటాయి. అందులో మానవులు కూడా ఉంటారు. మానవులే కాదు, ప్రాణులు, ఎన్నో ప్రాణులు. ఆ ప్రాణులు ఎన్నో కర్మలు చేస్తాయి, రకరకాల కర్మలు, వింత వింత కర్మలు చేస్తాయి. అందుకే ఈ ప్రపంచం అంతా విచిత్రంగా ఉంటుంది. కర్మ వైచిత్రమే. ఈ కర్మ యొక్క విచిత్రతయే ఈ జగత్తులో ఈ విచిత్రానికి కారణం. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో రంగులు, ఎన్నో హంగులు, ఎన్నో ఆకారాలు, ఎన్నో స్వరూపాలు. ఎందుకంటే జీవుల యొక్క కర్మలు అనేకం, విచిత్రం, అనంత కర్మలు. కర్మలు కూడా సాగరమే, మహాసాగరమే, అరణ్యమే. బయట వనములో కాదు, బయట అరణ్యం కాదు, లోపల అరణ్యంలో చూడండి. బ్రహ్మాండంలో కాదు, బాహ్య వృత్తితో కాదు, బాహ్యముఖం కాకుండా అంతర్ముఖంలో, అంతర్వృత్తితో లోపల వెతకండి. ఇక్కడ అన్వేషణ చేయండి, చూసుకోండి. లోపలే ఉంది, అంతా లోపలే ఉంది. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎక్కడో చూస్తున్నాం, ఎక్కడో అన్వేషిస్తున్నాం. అరణ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. మన ఈ 2 సముద్రాలను అర్థం చేసుకుంటే చాలు. ఈ శరీరమే పృథ్వీలోకం, మనసే అంతరిక్ష లోకం, ఆత్మే ద్యులోకం అన్నారు. భూర్భువస్వ, భూలోకం, భూర్లోకం, స్వర్లోకం, పృథ్వీలోకం, భూర్లోకం, అంతరిక్ష లోకం, స్వర్లోకం, ఆదిత్యలోకం, ద్యులోకం. కొందరు పిండంలో, ఈ శరీరమే, ఈ పృథ్వీలోకంలో ఉంటారు, శరీరం వరకు చూసుకుంటారు. కొందరు అంతరిక్షం, మనోలోకం, అది దాటి ద్యులోకం. బ్రహ్మాండంలో ద్యులోకం అయితే ఇక్కడ ఆత్మే. ఆత్మ గురించి ఆత్మలోకంలో ఉండాలి. ఆత్మాన్వేషణ, ఆత్మోపాసన, ప్రాణోపాసన, ఆశోపాసన, ఆకాశోపాసన, రకరకాల ఉపాసన, రకరకాల వినియోగాలు, పురుషార్థాలు చేస్తూ ఆత్మలోకంలో ఉండే ప్రయత్నం చేయాలి. పిండంలో, బ్రహ్మాండంలో స్థూలంగా కనిపిస్తుంది, కళ్ళకు కనిపిస్తుంది. అది విశాలమైతే ఆ కళ్ళ కూడా కనిపించదు. ఇంకా సూక్ష్మంగా ఉంటే కళ్ళకు కనిపించదు. అతి దగ్గరగా ఉంటే కనిపించదు. కంటిలో ఏముందో కన్నుకే తెలియదు.
కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాలి. సంకల్పలోకం. ప్రపంచంలో ఏ వస్తువులు ఉన్నాయో అన్ని కూడా మన లోపల ఉన్నాయి. సంకల్పాలు. మన సంకల్పం. మంచి కల్పంలో, మంచి కల్పనలో సరైన కల్పన చేసుకుంటే బయట ఉన్న వస్తువులన్నీ కూడా, బయట కనిపించే జగత్తులో కనిపించే ప్రతి పదార్థం మనలో ఉంటుంది. సంకల్ప రూపంలో మన లోపల సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్ని మన లోపలే ఉన్నాయి. సంకల్పంలో, సరైన కల్పనలో మనం ఊహించగలుగుతాం. గోవు, ఆవు ఎలా ఉంటుందో బయట ఆవును చూస్తాం, కళ్ళు మూసుకొని కూడా దాన్ని కల్పన చేసుకోగలుగుతాం. ప్రతి పదార్థాన్ని కూడా, ప్రతి వస్తువును కూడా. అంటే బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా మన లోపల ఉంది, ఈ పిండంలోనే ఉంది. అలాగే అరణ్యం కూడా బయట అరణ్యం కాదు. సరోవరం, 2 సముద్రాలు ఉన్నాయి. న్యాయ సముద్రాలు. అక్కడే ఒక సరోవరం ఉంది. ఐరమ్మదీయ ఐరమ్మదీయ సరోవరం. ఆనంద స్రోతస్సు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అశ్వత్థ వృక్షం. అమృతాన్ని స్రవిస్తుంది. సోమ సవనం అవుతుంది. సోమాన్ని, సోమరసాన్ని, ఆనందరసాన్ని స్రవిస్తుంది. అది ఇక్కడే మన శరీరంలోనే, మన సహస్రారంలోనే ఈ 2 సముద్రాలు, సరోవరం, అశ్వత్థం. అశ్వత్థం ఎందుకంటే ఈ పిండం ఎప్పటికి ఉండేది కాదు. అశ్వత్థ. అ శ్వ రేపటికి ఉండదు. స్థిరంగా ఉండదు. ఈ శరీరం ఉండదు, ఈ ప్రపంచం కూడా ఉండదు. ప్రపంచం కూడా అశ్వత్థమే. అందుకే ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఉండలేము. అని పొందాలంటే బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మలోకాన్ని పొందాలంటే బ్రహ్మచర్యమే. బ్రహ్మచర్యం ద్వారానే ఇది లభిస్తుంది, బ్రహ్మలోకం లభిస్తుంది. ఆ బ్రహ్మలోకం ఎప్పుడు? బ్రహ్మలోకం పొందాలంటే బ్రహ్మరంధ్రం నుంచే బయటకు వెళ్ళాలి. మన దారి మహాపథం, రాజపథము, రహదారి. వెడలిపోయిన విశాలమైనటువంటి పొడవైన దారి. చాలా పొడవు, చాలా దీర్ఘం, చాలా వెడల్పు. మహాపథం. ఎవరైతే రంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోతారో వారు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. ఆ బ్రహ్మలోకం ముందు సూర్యుని చేరుతారు. కళ్ళు మూసి తెరిచే లోపల చిటికలో వెళ్ళిపోవడం జరుగుతుంది బ్రహ్మలోకానికి. కానీ ముందుగా మనం ఏది అనుభవిస్తున్నామో, ఏది కోరుకుంటున్నామో జీవితం అంతా, ఏ ఇంద్రియం ద్వారా పనిచేస్తున్నామో, ఏ ఇంద్రియాన్ని బాగా ఉపయోగించుకుంటున్నామో, దేని ద్వారా విషయ వాసనలను అనుభవిస్తున్నామో, కంటి ద్వారా ఎవరైతే జీవితం అంతా రూపాన్ని చూస్తూ, రూపం గురించి ఆలోచిస్తూ, రూపం ద్వారా సుఖాన్ని పొందుతారో వారి కంటి ద్వారా వెళ్ళిపోతారు. చెవి ద్వారా ప్రయత్నం చేసిన వారు, సుఖాన్ని అనుభవించిన వారు చెవి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా మనం చూస్తాం. ఎవరైనా చనిపోతే నోరు తెరుచుకొని చనిపోతారు. కొందరు చనిపోతే కళ్ళు ఎలాగో తెరిచే ఉంటాయి, ముక్కు ఎలాగో తెరిచే ఉంటుంది. కొందరు అధో మార్గం ద్వారా, మూత్ర మార్గం ద్వారా, మార్గం ద్వారా కూడా వెళ్ళిపోతుంటారు. చనిపోతుంటే కొందరు మూత్ర విసర్జన చేసుకుంటారు, లేదా కొందరు మల విసర్జన చేసుకుని పోతుంటారు. అధో మార్గాల ద్వారా పోయేవారు ఉంటారు. కానీ సాధకులు, యోగులు, ఋషులు, ఈశ్వరోపాసకులు వారు బ్రహ్మరంధ్రం ద్వారా అని చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు? ఈ అరణ్యాలను అర్థం చేసుకున్నవారు. అరణ్యం నుండి ఐరమదీయ సరోవరం వద్ద అశ్వత్థ వృక్షం నుంచి కారుతున్నటువంటి ఆ సోమ సారాన్ని, ఆ స్రవంతిని అర్థం చేసుకొని జీవితంలో సోమ సవనం శరీరంలో, పిండంలో సాధన చేస్తూ
జీవన్ముక్తం అవుతూ జీవించి ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవిస్తుండేవారు మాత్రమే బ్రహ్మలోకం వెళ్ళగలుగుతారు. జీవితం అంతా కష్టపడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ, కుట్రలు కుతంత్రాలు చేస్తూ, చివరికి ఏదో ఓంకారం చేసుకుంటూ లేదా ఏదో చేసుకుంటూ అకస్మాత్తుగా కాదు. ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరో రంధ్రం ద్వారా వెళ్ళిపోతారో, ఎవరు ఏ రంధ్రం ద్వారా వెళ్ళిపోతారో గమనిస్తే ఎవరిది వారికి అర్థమవుతుంది. నేను ఏ ఇంద్రియం ద్వారా సుఖాన్ని పొందుతున్నాను, ఆ రుచిని ఆస్వాదిస్తున్నాను, ఆ రంధ్రం ద్వారానే, ఆ ఇంద్రియం ద్వారానే. ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోవడానికి ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు, ప్రతి స్వేదరంధ్రం కూడా ఏ రంధ్రమని కావచ్చు, కానీ బ్రహ్మరంధ్రం ముఖ్యం బ్రహ్మలోకం పొందాలంటే. అందుకే సాధన అవసరం, అకస్మాత్తుగా కుదరదు. జీవితాంతం కుట్రలు చేసేవారు, జీవితాంతం బాధపడేవారు, ఏడుస్తుండేవారు, జీవితాంతం మోసం చేసేవారు, జీవితాంతం కష్టం చేసేవారు, కష్టపెట్టేవారు, నష్టపెట్టేవారు, జీవితాంతం దుర్గుణాలతో, దుర్వ్యసనాలతో ఉండేవారు. తెలిసిపోతుంది కొంచెం ప్రయత్నం చేస్తే. అందుకే ముందుగానే ఈ అరణ్యాన్ని అర్థం చేసుకోవాలి, 2 సముద్రాలను. అంటే శుద్ధమైన జ్ఞానం, శుద్ధకరం ఉండాలి. శుద్ధమైన జ్ఞానంతో, శుద్ధమైనటువంటి ఆచరణతో, కర్మతో సాధన చేస్తే శుద్ధమైనటువంటి స్థానాన్ని పొందుతాం. అదే ఉపాసన, శుద్ధోపాసన అవుతుంది. సరైన ఉపాసన, సరైనటువంటి ఉపాసన అంటే ప్రయత్నం, ఉపాసన అంటే పురుషార్థం, ఉపాసన అంటే వినియోగం, ఉపాసన సరిగా ఉపయోగించుకోవడం, ఉపాసన సరైన అన్వేషణ. ఉపాసనకి ఇన్ని అర్థాలు ఇంతకుముందు చూసినాం, రకరకాల ఉపాసనలతో. అందులో ఆశోపాసన కూడా వచ్చింది, స్మరణోపాసన, ప్రాణోపాసన. అన్నిటికంటే ఈశ్వరోపాసన ముఖ్యం. ఎవరు ఏ రకంగా వెళ్ళిపోతారు ఈ పిండం నుంచి, ఎలా వెళ్ళిపోతారు? సూర్యునికి సంబంధం ఉంటుంది, సూర్యకిరణాలకు సంబంధం ఉంటుంది. సూర్యకిరణాల్లో ఎన్నో రంగులు ఉన్నాయి. తెలుపు ఉంది, ఎరుపు ఉంది, పింగళ కొంచెం పసుపు రంగు, లేత పసుపు రంగు, నీలం రంగు కూడా ఉంది, లోహితం ఎరుపు రంగు. అలాగే సూర్యకిరణాలు లాంటివి మన శరీరంలో. హృదయమే సూర్యుడు అనుకుంటే హృదయం నుండి కొన్ని నాడులు బయలుదేరుతాయి. ఆ నాడులు కూడా ఆ రంగులో ఉంటాయి. మనం గమనిస్తే శుద్ధమైన రక్తాన్ని పంచే నాడులు ఎరుపు రంగులో ఉంటాయి. అశుద్ధ రక్తాన్ని హృదయానికి చేర్చే నాడులు నీలి రంగులో ఉంటాయి, లేదా ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. చీము చూస్తాం, చీము తెల్లగా కూడా ఉంటుంది, కొంచెం పసుపు రంగులో కూడా ఉంటుంది. పింగళ, శుక్ల, నీల, పీత, లోహిత 5 రంగుల గురించి చెప్పడం జరిగింది. సూర్యకిరణాలు ఉన్నటువంటి రంగులు. నిజానికి సూర్యకిరణాలు చాలా రంగులు ఉంటాయి. 7 రంగులు మాత్రమే కాదు, ఇంకెన్నో రంగులు కూడా ఉంటాయి. ఎన్నో రకాల సూర్యకిరణాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం వైపు వెళ్ళే సూర్యకిరణాలు వేరు వేరు ఉంటాయి. ఈ భూమిపైకి వచ్చే సూర్యకిరణాలు కూడా రంగురంగులు ఉంటాయి, ఎన్నో రంగులు ఉంటాయి. 7 రంగులే మాత్రమే కాకుండా అతి నీలలోహితం కూడా ఉంటాయి, అతి పరారుణం, అతి అరుణం, ఎక్కువ ఎరుపు రంగులు కూడా ఉండేవి ఉంటాయి. ఎరుపులో కూడా రకాలు ఉంటాయి, నీలిలో కూడా రకాలు ఉంటాయి. అతి నీలలోహిత, పరారుణ, అది కాకుండా ఇంకా కిరణాలు. ఎందుకంటే సూర్యుల్లో అనేకమైన కిరణాలు ఉన్నాయి. సహస్ర రశ్మి అన్నారు, అంటే వందల వేలాది రకాలుగా సూర్యకిరణాలు ఉంటాయి. అందుకే సహస్ర రశ్మి, వేలాది సూర్యకిరణాలు ఉన్నటువంటి సూర్యుడు. ఆ సూర్యుడు ఎక్కడో కాదు, మన హృదయమే. సూర్యునికి హృదయానికి పోల్చడం జరిగింది. మన హృదయం నుంచి బయలుదేరేటువంటి కిరణాలు కూడా రకరకాలు ఉంటాయి. సూర్యుల్లో కూడా సుషుమ్న కిరణాలు ఉంటాయి. అలాగే మన హృదయం నుంచి సుషుమ్న నాడి బయలుదేరుతుంది, అది పైకి ఊర్ధ్వంగా వెళుతుంది.
మూర్ధకు వెళ్తుంది. హృదయం నుండి సూక్ష్మ నాడి ఊర్ధ్వంగా మూర్ధ వైపు వెళ్తుంది పైకి. ఆ సూక్ష్మ నాడి ద్వారా ఎవరైతే ప్రయాణం చేస్తారో అక్కడ నుండి బ్రహ్మరంధ్రం అనే ద్వారం నుంచి జీవుడు వెళ్ళిపోతారు. వారు బ్రహ్మలోకాన్ని పొందుతారు. అకస్మాత్తుగా కాదు, సాధన ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా. అన్ని బ్రహ్మచర్యం అన్నారు. మనం చేసే యజ్ఞయాగాలు కూడా బ్రహ్మచర్యమే, ఇష్ట యజ్ఞాలకు బ్రహ్మచర్యమే, అనాశకాయ యజ్ఞం కూడా బ్రహ్మచర్యమే, అరణ్యాన యజ్ఞం బ్రహ్మచర్యమే, సౌత్రాయణ యజ్ఞం బ్రహ్మచర్యమే. యజ్ఞం అంటేనే అర్థం అది. యత్ జ్ఞ, దేని వలన జ్ఞ బ్రహ్మ తెలియబడుతుందో అది యజ్ఞం. యత్ జ్ఞ, యజ్ఞం యత్ జ్ఞ. అందుకే బ్రహ్మచర్యం, బ్రహ్మలో చరించడమే బ్రహ్మచర్యం, ఈశ్వరంలో చరించడమే, బ్రహ్మలో స్థితం కావడమే బ్రహ్మచర్యం. అది సరైన మార్గమా కాదా, సరైన విధానమా కాదా తెలుసుకోవడానికి వేదాధ్యయనం అవసరం. అది కూడా బ్రహ్మచర్యమే. బ్రహ్మ అంటేనే వేదం. వేదంలో చరించడం, వేదాధ్యయనం చేయడమే బ్రహ్మచర్యం అన్నారు. శరీరంలో వీర్యం కూడా బ్రహ్మచర్యమే, వీర్య రక్షణ బ్రహ్మచర్యమే, అన్ని బ్రహ్మచర్యమే. అందుకే బ్రహ్మ కొరకే బ్రహ్మచర్యం. ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని వీరరక్షణ చేసుకుంటూ, వేదాధ్యయనం చేసుకుంటూ, ఈశ్వరోపాసన చేసుకుంటూ ఎవరైతే జీవిస్తారో వారు మూర్ధనాడి ద్వారా, మూర్ధ నుండి అంటే బ్రహ్మరంధ్రం నుండి, దాని పేరే ఊర్ధ్వనాడి, దాని పేరు సూక్ష్మ నాడి. ఆ నాడి ద్వారా ఓంకారం చేస్తూ కూడా ఓం జపం చేసుకుంటూ అకస్మాత్తుగా చివరి క్షణంలో ఓం జపం గుర్తుకురాదు. మనకి ఎన్నో విషయాలు, ఏవైనా ఆందోళన ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు ఏది గుర్తుకురాదు. కోపం ఉన్నప్పుడు, విషాదం ఉన్నప్పుడు గుర్తుకురాదు. ప్రశాంతం ఉన్నప్పుడే, ఈ అశాంతి లేనప్పుడే. అందుకే ఈశ్వర స్మరణ చేసుకుంటూ, ఓంకారం చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో వారు బ్రహ్మరంధ్రం ద్వారా సూర్యుని చేరుకుంటారు. ఎందుకంటే ఆ సూర్య కిరణాలకు మన నాడులకు సంబంధం చెప్పడం జరిగింది. ఇది వైజ్ఞానికం కూడా. ఒక్కొక్క సూర్యకిరణం, ఒక్కొక్క రంగు ఉన్నటువంటి సూర్యకిరణంలో కొన్ని శక్తులు ఉంటాయి. ఆ కిరణాలకు మన నాడులకు సంబంధం. మన నాడుల్లో ఆ రంగులు ఉన్నాయి, సూర్యకిరణాల రంగులు ఉన్నాయి. ఏ సూర్యకిరణం ఏ నాడికి సంబంధమో నాడులకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు అనేకం మన శరీరంలో హృదయం నుంచి వెళ్ళే నాడులు కూడా కొన్ని వేలాదిగా ఉంటాయి, లక్షలాదిగా ఉంటాయి. ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క నాడికి సంబంధం చెప్పడం జరిగింది. ఇది ఒక రహస్యం, నిజానికి వైజ్ఞానిక రహస్యం. మన ఆరోగ్యం బాగుందంటే ఆ సూర్యకిరణాలకు ఈ హృదయం నుండి విడలే నాడులకు సంబంధం కలిగినప్పుడు ఆ సూర్యకిరణాల ప్రభావంతో ఈ నాడులు సరవుతాయి, శుద్ధమవుతాయి, రోగాలు పోతాయి. అందుకే సూర్యకిరణాలు కూడా, సూర్యకిరణ చికిత్స, సూర్యకిరణాలు సోకడం అవసరం. ముఖ్యంగా లేత కిరణాలు, కొన్ని రోగాలకు మధ్యాహ్నం కిరణాలు, ఎందుకంటే తెలుపు కిరణాలు కావాలి. మన శరీరం కూడా తెలుపు నాడులు ఉన్నాయి, నీలి నాడులు ఉన్నాయి, ఆకుపచ్చ నాడులు ఉన్నాయి, రకరకాల నాడులు ఉన్నాయి. మనకు స్థూలంగా మంచి రక్తం ఎరుపు రంగు, చెడు రక్తం నీలి రంగు లేదా ఆకుపచ్చ కనిపిస్తాయి. మన పైన కూడా చూసుకుంటే శరీరం పైన తెలుస్తాయి నాడుల రంగులు. చీమును స్రవించిన నాడులు ఉంటాయి, అవి తెల్లగా ఉండొచ్చు లేదా పసుపు రంగులో ఉండవచ్చు, లేత పసుపు రంగులో కూడా ఉండవచ్చు. నిరంతరం సూర్యకిరణాలకు నాడులకు సంబంధం జరుగుతుంది. బ్రహ్మముహూర్తంలో వచ్చే సూర్యకిరణాలు వేరు. అప్పుడు ఆ సూర్యకిరణాలు మన శరీరం ఉన్నటువంటి ఈ నాడులు కూడా ఈ నాడులకు ప్రేరణ ఇస్తుంటాయి. సూర్యకిరణాలు మన శరీరంలో నాడులు ఒకదానికొకటి స్పందన జరుగుతుంది, ఆదానం ప్రదానం జరుగుతుంది సూర్యునికి, హృదయానికి, శరీరానికి. అందుకే బ్రహ్మముహూర్తంలో కిరణాలు వేరు. బ్రహ్మముహూర్తంలో కూడా సూర్యకిరణాలు ఉంటాయి. ఇది ఒక వైజ్ఞానిక ప్రక్రియ. ఇది శరీరానికి, ఈ పిండానికి, బ్రహ్మాండానికి సంబంధం.
ఇటువంటి విషయాల గురించి చాందోగ్య ఉపనిషత్తులో 8వ ప్రపాఠకంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ స్వప్నం లేకుండా సుషుప్తి అవస్థలో జీవుడు సుషుప్తి స్థానంలో ఉన్నప్పుడు అక్కడ సమస్తం కావడం జరుగుతుంది. అన్ని నాడులన్నీ కూడా సమస్తం అవుతాయి. అస్తం అంటే ఒక చోట చేరి ఉంటాయి. అందుకే జీవుడు ప్రసన్నంగా ఉంటాడు. ఇది బ్రహ్మముహూర్తానికి సంబంధం. ఏవైతే బ్రహ్మముహూర్తంలో ఈశ్వరోపాసన చేసుకుంటూ ఉంటారో వారికి నాడులన్నీ సమస్తమై అంటే ఒక చోట చేరి ఉంటాయి, విడిపోకుండా ఉంటాయి, అటు ఇటు చిల్లాచేరం కాకుండా ఉంటాయి. అప్పుడు అందుకే ప్రసన్నత ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో ఆత్మ చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఇటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. జీవుడు సుషుప్తి స్థానంలో ఉన్నప్పుడు నాడులన్నీ కూడా సమస్తం అన్నారు. అంటే అస్తం అక్కడిక్కడ అస్తం కాకుండా సరైన స్థితిలో ఉంటాయి, ఒక చోట చేరి ఉంటాయి. ఇలా ఎన్నో విషయాల గురించి చాందోగ్య ఉపనిషత్తు 8వ ప్రపాఠకంలో చెప్పడం జరిగింది. 8వ ప్రపాఠకము 6వ ఖండం. అథాయాయేత హృదయస్య నాడ్య తాః పింగళస్య అనిమ్నః తిష్టంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య ఇతి అసౌ వై ఆదిత్య పింగళ ఏషా శుక్ల ఏషా నీల ఏషా పీత ఏషా లోహిత. హృదయం నాడులకు సూర్యకిరణాలకు సంబంధం చెప్పడం జరిగింది. ఇందులో యా ఏత ఏవైతే ఈ హృదయస్య నాడ్య హృదయం నాడులు ఉన్నాయో హృదయం సంబంధించినటువంటి తాహ అవి పింగళస్య అని ఈ పింగళ అంటే కొంచెం పసుపురంగులు ఉండేవి, అవి అనిమ్న అన్నారు. అంటే సూక్ష్మంగా ఉంటాయి. మనం కేశనాళికలు అంటాం. సూర్యకిరణాలు కూడా అంతే, సందు లేకుండా ఉంటాయి. మన శరీరంలో కూడా నాడులు సందు లేకుండా ఉంటాయి, అంతటా ఉంటాయి. పింగళస్య అనిమ్న సూక్ష్మంగా ఉండే నాడులు తిష్టంతి అంటే విద్యమానమై ఉంటాయి. శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య ఇది ఈ రకంగా అసౌవై ఆదిత్య అలాగే ఆదిత్యం ఉన్నటువంటి పింగళ ఏషా శుక్ల ఏషా నీల ఏషా పీత ఏషా లోహిత. సూర్యకిరణాలు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉంటాయో మన శరీరంలో కూడా ఈ నాడులను కూడా వ్యాపించి ఉంటాయి. సూర్యకిరణాలు లాగే బ్రహ్మాండంలో సూర్యుడు హృదయం, పిండములో మన హృదయం ఎటువంటిదో బ్రహ్మాండంలో సూర్యుడు హృదయం. బ్రహ్మాండం సూర్యుడు ఏ విధంగానో మన శరీరంలో ఈ పిండంలో మన హృదయం అటువంటిది. పిండములో సూర్యుడు హృదయం అయితే బ్రహ్మాండంలో హృదయం సూర్యుడు అనమాట. బ్రహ్మాండ హృదయం సూర్యుడు, పిండ సూర్యుడు హృదయం. మన మార్గం మహాపథం, చాలా దూరం, చాలా వెడల్పోయినటువంటి మార్గం, రాజమార్గం, రహదారి. ఈ రహదారి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దగ్గర ఊరికి వెళ్ళొచ్చు, దూరం ఊరికి వెళ్ళొచ్చు. ఆ ఊరిని కలుపుతుంది, ఈ ఊరిని కలుపుతుంది. ఎందుకంటే రాజమార్గం అది. మహాపథం అన్నారు. తద్యథా మహాపథ ఆతత, ఆతతం విస్తృతమైనది, వ్యాపించినటువంటి ఆతతం ఈ మహాపథం. తద్యథా మహాపథ ఆతత ఉభౌ గ్రామౌ గచ్చతి. ఉభౌ గ్రామం 2 గ్రామాలను కలుపుతుంది, వెళుతుంది, చేరుతుంది. 2 గ్రామాలకు చేరుతుంది. ఆ గ్రామానికి ఈ గ్రామానికి, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కూడా. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ మహాపథంలో. ప్రతి దేశంలో ఒక మహాపథం ఉంటుంది. పైనుండి కిందికి, కుడి నుండి ఎడమకి ఏ విధంగా వెళ్ళవచ్చు. మహా రహదారులు ఉంటాయి.
జాతీయ రహదారి అంటాం మనం. ఉభౌ గ్రామం గచ్చతి ఇమం చ అమం. ఈ ఊరు ఆ ఊరు. ఇమం చ అమం చ. ఈ గ్రామానికి, అమం ఆ గ్రామానికి. చ ఏవం ఏత ఏవం ఏవ ఏవం ఏవ ఏతాః ఆదిత్యస్య రశ్మ్యః ఉభౌ లోకౌ గచ్చంతి ఇమం చ అమం చ అముష్మాద్ ఆదిత్యాత్ ప్రతాయంతే. ప్రతాయంతే అంటే ఇక్కడ పూర్తిగా ప్రకృష్టంగా వ్యాపించి ఉంటాయి. సూర్యకిరణాలు కూడా అంతే. త ఆసు నాడీషు సుప్తాః ఆభ్యో నాడీభ్యः ప్రతాయంతే తే అముష్మిన్ ఆదిత్యే సుప్తాః. ఈ పిండం బ్రహ్మాండానికి పోల్చి చెప్పడం జరిగింది. పిండం బ్రహ్మాండంలో కూడా అంతే. ఈ ఆదిత్యం నుంచి మొదలైనటువంటి ఆ కిరణాలు నాడుల్లో చేరుతాయి. నాడులో ఉన్నటువంటి ఆ దూషిత విషయాలను మలినాన్ని దూరం చేస్తాయి. నాడులకు సూర్యకిరణాలకు సంబంధం జరగాలి, సమ్మేళనం జరగాలి. ఆ విధంగా సూర్యకిరణాల నుండి వచ్చినటువంటి ఆ శక్తి నాడులకు అందాలి. నాడున్నటువంటి ఆ దూషితం అంతా, మాలిన్యం అంతా బయటకు రావాలి. ఇది జరుగుతుంది మనకు తెలియకుండానే. ఇది ఒక రహస్యం నిజానికి. అందుకే బ్రహ్మముహూర్తంలో లేవడం కానీ, ఉదయం పూట పనిచేయడం కానీ, లేత కిరణాల్లో తిరగడం కానీ చేయడం వలన ఎన్నో రోగాలు దూరం అవుతాయి. అణువణువు శుద్ధి కావాలి, కణకణము శుద్ధి కావాలి, నాడి నాడి శుద్ధి కావాలి, అన్ని నాడులు శుద్ధి కావాలి, ప్రతి కేశనాళిక శుద్ధి కావాలి. ఈ రహస్యాన్ని పరోక్షంగా చెప్పడం జరుగుతుంది. అలాగే పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. సుషుప్తి స్థానంలో తద్ యత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఆసు తదా నాడీషు సుప్తో భవతి తం న కశ్చన పాప్మా స్పృశతి తేజసా హి తదా సంపన్నో భవతి. ఎప్పుడైతే పడుకుంటాడో జీవుడు, అంటే సుషుప్తి స్థానంలో ఉంటాడో, జీవుడు పడుకోవడం ఉండదు, ఆత్మ పడుకోదు, శరీరానికి కావాలి. నిద్ర, గాఢ నిద్ర అనేది దానికి మనస్సు గాఢ నిద్ర ఉన్నప్పుడు దానికి విశ్రామం లభిస్తుంది. కొంచెం పడుకుంటే, కూర్చుంటే, ఆగితే శరీరానికి విశ్రాంతి ఉంటుంది, విరామం ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటిది మనసుకు సంబంధించినటువంటి అవస్థలు, కానీ ఆత్మకు అవి స్థానాలు. స్వప్నం లేకుండా సమస్తః నా స్వప్నం నా విజానాతి, స్వప్నం కాకుండా ఉంటాయి, సమస్తమై ఉంటాయి. సమస్తం అంటే అక్కడ అన్ని స్థిరమై ఉంటాయి సుషుప్తి స్థానంలో. సమస్త సంప్రసన్న, అప్పుడు ప్రసన్నత ఉంటుంది. సంప్రసన్నత. సమస్త అంటే అన్ని విషయాల నుంచి ఉపరమ కావడం, విరమించడం. ఏ విషయాలు ఉండవు, గాఢ నిద్రలో ఏ విషయాలు ఉండవు. విషయాల నుంచి విరమణ, దానికి సమాహితం అంటారు. సంప్రసన్న, అత్యధికంగా ప్రసన్నత. అంటే ఏ మలాలు ఉండవు, ఏ మలినాలు, ఏ కాలుష్యాలు ఏముండవు మనస్సులో. స్వప్నం నా విజానాతి, కలలు కూడా కనకుండా, ఏ కలలు లేకుండా ఉండాలి. స్వప్నం నా విజానాతి, స్వప్నం అనుభవించకుండా ఉండాలి. ఆసు తద, ఆసు అంటే ఈ, తద అంటే అప్పుడు ఆసు నాడీషు, ఈ నాడులలో సుప్త, సుప్త అంటే చేరుకునే అర్థం. ఇక్కడ ఇది సుప్త కాదు, ముద్రణ దోషం ఉండొచ్చు, సృప్త ఉండాలి. సృప్త అంటే చేరుకొని ఉండడం. శ్రీ అంటే చేరుకోవడం అని అర్థం వస్తుంది, గతేన అర్థం. సృప్త భవతి,
లీనం కావడం జరుగుతుంది. తం నా కశ్చన పాప్మ, అప్పుడు ఆత్మకు ఆ సమయంలో నా కశ్చన పాప్మ, ఏ చెడు గాని ఏ పాపం గాని స్పృశతి అంటదు. నా స్పృశతి, కశ్చన పాప్మ నా స్పృశతి. సుషుప్తి అవస్థలో పూర్తి గాఢ నిద్ర ఉన్నప్పుడు, సుఖ నిద్ర ఉన్నప్పుడు ఆత్మకు ఏ పాపం అంటదు. ఎందుకంటే ఏ పాపం చేయడానికి వీల్లేదు. కానీ మిగతా సమయంలో పాపం జరుగుతుంది. కళల్లో కూడా పాపం జరుగుతుంది. కళలు వస్తాయి, అందుకే స్వప్న దోషాలు జరుగుతుంటాయి. స్వప్నంలో భయపడడం జరుగుతుంది, స్వప్నంలో ఏడవడం జరుగుతుంది, స్వప్నంలో రకరకాల కుతంత్రాలు చేయడం జరుగుతుంది. స్వప్నంలో అంటే మనోమాలిన్యం ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. గాఢ నిద్రలో మనసు ఆగిపోయి ఉంటుంది, ఏ పాపం అంటకుండా ఉంటుంది. అందుకే ఆత్మ పరమాత్మ కలయిక అంటారు. అప్పుడు ముఖ్యంగా బ్రహ్మముహూర్తానికంటే కొంచెం ముందు సరైన స్థితి అన్నమాట. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో కూడా పడుకొని ఉంటారో వారికి స్వప్నాలు వచ్చే అవకాశం ఉంటుంది. కళలు వస్తాయి, పీడ కళలు వస్తాయి, రకరకాల కళలు వస్తాయి. అందుకే బ్రహ్మముహూర్తం లేచి కూర్చోవాలి. ఏ పని లేకుండా లేచి కూర్చుని చాలు. అది మీరు ధ్యానం చేస్తారా లేదా వేరే విషయం. బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చోవాలి అంతే. కనీసం మెలకువ తెచ్చుకోవాలి. ఓంకారం చేసుకుంటుండాలి. శరీరం సహకరించకపోతే పడుకునే ఓంకారం చేసుకుంటుండాలి. తమ్నా కశ్చన పాప్మ స్పృశతి తేజసాహి తదా సంపన్నో భవతి. తేజస్సు ద్వారా హి నిశ్చయంగా తదా అప్పుడు సంపన్నం కావడం అంటే యుక్తం కావడం, పరమాత్మతో యుక్తం కావడం జరుగుతుంది ఆత్మ. ఇది ఎప్పుడు సూర్యకిరణాలకు సంబంధం పెట్టుకోవడం జరిగింది. సూర్యుడు అస్తమిస్తే పడుకోవడం, సూర్యుడు లేస్తే లేవడం. సూర్యుడు ఎప్పుడు లేస్తాడు? బ్రహ్మముహూర్తం లేస్తాడు. నిజానికి ఈ బ్రహ్మముహూర్తం అనే విషయం నిజానికి భారతదేశంలోనే నిజానికి పూర్తి స్పష్టంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ బ్రహ్మముహూర్తం అనే ఏదైతే వ్యవస్థ ఉందో అది అంత స్పష్టంగా ఉండదు. అది సూర్యునికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూగోళం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధం ఉంది. అది మన అదృష్టం. బ్రహ్మముహూర్త వ్యవస్థ అనేది స్పష్టంగా ఉండేది మన దేశంలో అని చెప్పేసి వైజ్ఞానికంగా రుజువు చేయడం జరిగింది. తర్వాత ఈ నిర్బలమైనటువంటి ఎప్పుడైతే ఈ రకరకాల వ్యవహారాలు ఉండి అలసిపోయి జీవుడు ఒక్కోసారి శరీరం సహకరించక రోగగ్రస్తుడై బలహీనుడై నిర్బలుడై ఉన్నప్పుడు అబలిమానం అన్నారు. అబలిమానం బలం లేకుండా, అబలిమానం అంటే నిర్బలత ఉన్నప్పుడు, లేదా రోగం ఉండి నీరసించిపోయి ఇక పోయే దశ అన్నమాట. అటువంటి స్థితి కూడా వస్తుంది. అప్పుడు అందరూ చదువుతుంటారు, నన్ను గుర్తించినవా, నా పేరేమిటి అని చెప్పి చదువుతుంటారు. ఎప్పటివరకైతే శరీరంలో జీవుడుండి ఇంద్రియాలు పనిచేస్తూ అంతవరకే గుర్తించగలుగుతాడు. పోయిన తర్వాత ఏ గుర్తింపు ఉండదు. పోకముందు కూడా మూగపోవడం జరుగుతుంది. మాట రావడం ఉండదు. చూస్తాడు, గుర్తిస్తాడు, కానీ నోరు మాట్లాడదు, నోరు సహకరించదు. అలా మెల్లమెల్లగా ఇంద్రియాలను కూడా క్షీణించిపోతాయి. చివరికి శరీరం నుంచి జీవుడు వెళ్ళిన తర్వాత శరీరంలో వేడి కూడా ఉండదు. శరీరం చల్లబడిపోతుంది, చతికిల పడిపోతుంది. అంతకంటే ముందే మనం ప్రయత్నం చేయాలి, సాధన చేసుకోవాలి. సాధారణంగా జీవించకూడదు. సాధారణంగా సామాన్య మానవులాగా జీవించడం అనేది చివరికి మనకే కష్టం, మనకే నష్టం. ఏ నియమాలు పాటించకుండా, ఏ సాధన చేయకుండా ఊరికే రోజులు గడిపేసి జీవితం అంతా వ్యర్థం చేసుకొని ఈ తినడంలో, త్రాగడంలో, ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటే గతి అది దుర్గతి అవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అథ యత్ర ఏతద్ అబలిమానం నీతో భవతి తం అభిత ఆసీన ఆహు జానాసి మాం ఇది. నిర్వరుడైపోయి చివరి క్షణంలో అప్పుడు అభిత అంటే అన్ని వైపు నుంచి, నలువైపు నుంచి
ఉన్నటువంటి బంధువులు ఆసీన కూర్చుని ఉన్నటువంటి వాళ్ళు ఆహు అంటారు, ఏమని? జానాసి మాం, నన్ను ఎరుగుదువా, నన్ను గుర్తిస్తావా అని చెప్పేసి. జానాసి మాం ఇది స యావత్ ఆత్మ శరీరాత్ అనుత్క్రాంతో భవతి తావత్ జానాతి. అనుత్క్రాంతి, ఎప్పుడైతే ఇక్కడ శరీరం వెళ్ళిపో అంటే శరీరం నుంచి శరీరం విడిచిపెట్టకుండా ఉంటాడో అప్పటి వరకు గుర్తిస్తాడు. తావత్, అంతవరకే జానాతి, అంతవరకే తెలుసుకుంటాడు, గుర్తిస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం గుర్తించడం ఉండదు, ఏం చేయడం ఉండదు, గుర్తించిన చెప్పడం ఉండదు చివరి దశలో ఉన్నప్పుడు. అత ఎత్ర ఏతద్ అబలిమానం నీత, అంటే నీతను పొందినప్పుడు, నిర్బలత పొందినప్పుడు, భవతి అయినప్పుడు, తం అభిత ఆసీన ఆహుర్ జానాసి మాం ఇది స యావత్ అస్మత్ శరీరాత్ అనుత్క్రాంతో భవతి. ఈ శరీరం నుంచి ఎంతవరకు వెళ్ళిపోడో అంతవరకు గుర్తిస్తాడు, వెళ్ళిపోయిన తర్వాత గుర్తించాడు అని అర్థం. తావత్ జానాత్, అంతవరకే తెలుసుకుంటాడు, గుర్తిస్తాడు. కానీ ఈ శరీరం నుంచి ఎలా వెళ్ళిపోవాలి? సాధారణంగా వెళ్ళిపోకూడదు. యోగాభ్యాసం చేస్తూ బ్రహ్మజ్ఞాని అయి వెళ్ళాలి. ఈ రశ్ములను, సూర్యకిరణాలను అర్థం చేసుకొని, అలాగే మన హృదయం ఉన్నటువంటి నాడులను అర్థం చేసుకొని, ఆ నాడులకు సూర్యకిరణాలకు సంబంధం అర్థం చేసుకొని, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని, ఇంద్రియాలను జయించి, ఈ రూపాన్ని, రసాన్ని, గంధ స్పర్శలను, మనోవికారాలను అర్థం చేసుకొని జీవితాంతం ఈ విషయవాసన లేకుండా చూసుకున్న వాడు బ్రహ్మరంధం ద్వారా, అటువంటి యోగి, అటువంటి సాధకుడు బ్రహ్మజానిగా సాధన చేస్తూ బ్రహ్మలోకను పొందగలుగుతాడు. బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్తాడు. ఈ మరణ విషయం ఇదే చాందోగ్య ఉపనిషత్తులు మనకు 4వ ప్రపాఠకంలో 15వ ఖండంలో కూడా చెప్పడం జరిగింది. 5వ ప్రపాఠకంలో 10వ ఖండంలో ఇటువంటి విషయమే ముండకోపనిషత్తు కూడా వచ్చింది. ముండకోపనిషత్తు కూడా చూసుకోండి, అంటే చివరి దశలో ఎలా ఉంటుందో అక్కడ కూడా ఇదే ప్రసంగం. నన్ను ఎరుగుదువా, నన్ను గుర్తిస్తున్నావా, నేను ఎవరిని అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ముందు ప్రాణం ఉన్నప్పుడు కొంతవరకు గుర్తిస్తారు, తర్వాత గుర్తించిన మాట్లాడలేరు, ఒకటొకటి ఇంద్రియానికి కూడా పనిచేయకుండా పోతాయి, ఆగిపోతాయి. అథ ఎత్ర ఏతద్ అస్మ శరీరాత్ ఉత్క్రామతి అథ ఏతైః ఏవ రశ్మిభిః ఊర్ధ్వం ఆక్రమతే స ఓం ఇతి వా హ ఉద్ధ్వా మీయతే స యావత్ క్షిప్యేత్ మనస్తాత్ ఆదిత్యం గచ్చతి ఏతద్ వై ఖలు లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధో అవిదుషాం. అవిదుషాం విద్వాంసులు అంటే యోగులు, సాధకులు. అవిదుషాం సామాన్యులు, సాధారణ వ్యక్తులు. మరి చివరి స్థితి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. అయితే ఎత్ర అంటే ఏ సమయంలోనైతే ఇక్కడ ఎత్ర ఏదత్ ఆత్మ అస్మాత్ శరీరాత్, ఈ శరీరం నుండి ఉత్క్రామతి వెళ్ళిపోతుందో, అత అయినప్పుడు ఏతైః ఏవ ఈ రశ్మిభి, ఈ కిరణాల ద్వారానే, అంటే శరీరంలో నాడుల ద్వారానే, బయట బ్రహ్మాండంలో కిరణాలకు నాడుల సంబంధం చెప్పడం జరిగింది. రశ్మిభి అంటే ఇక్కడ కిరణాలు అంటే నాడుల ద్వారానే, ఊర్ధ్వం అంటే హృదయం నుంచి పైకి వెళ్ళేటువంటి ఊర్ధ్వం వైపు పైకి వెళ్ళే మూర్ధ వైపు వెళ్ళేటువంటి
హృదయం నుండి మూర్ధ వైపు ఊర్ధ్వంగా వెళ్ళే నాడి సుషుమ్న నాడి. రశ్మి ఊర్ధ్వం ఆక్రమతే అంటే ఎక్కుతుందో లేదా అటు బయటకు వెళ్తుందో, హృదయం నుండి బయటకు ఆ నాడి ద్వారా సహా అంటే అటువంటి జ్ఞాని సాధకుడు ఓం ఇతి ఓం అనే ధ్యానం చేస్తూ వా హ నిశ్చయపూర్వకంగా ఉదవా పైవైపు సుషుమ్న నాడి ద్వారా మీయతే ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది. సహ ఆ జ్ఞాని యావత్ ఎంతైతే క్షిప్యత్ అంటే వెళ్తాడో లేదా తక్కువ సమయంలో అంటే వెంటనే అనర్థం కాదు. క్షిప్యత అంటే వెంటనే, మనహ యావత్ క్షిప్యత్ మనహ అంటే ఎంత మనస్సు ఎంత పని చేస్తుంది అంత అనమాట. అంటే వెంటనే అర్థం ఇక్కడ. మనస్సు అంతఃకరణం క్షీణం కాగానే అంటే వెంటనే తావత్ అప్పుడే ఆ సమయంలోనే ఆదిత్య లోకాన్ని సౌరి దశను సూర్య సంబంధ దశను అంటే సూర్యలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని, సూర్యలోకాన్ని జ్ఞానలోకాన్ని, సూర్యుడు వెలుగు గుర్తు, వెలుగు అంటే జ్ఞానానికి గుర్తు కాబట్టి ఆదిత్యం ఈ సౌర్య దశను పొందుతాడు. అంటే జ్ఞాన దశను పొంది జ్ఞానం ద్వారా గచ్చతి చేరుకుంటాడు, బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. ఏతద్వై ఖలు ఇది సౌర్యదశ యొక్క లోకద్వారము, బ్రహ్మలోకం యొక్క ద్వారం, బ్రహ్మరంధ్రం. ఇది విదుషాం జ్ఞానుల యొక్క సాధకుల యొక్క మార్గం. ఇది ప్రపదనం ప్రవేశించే మార్గం. అవిదుషాం అయితే అజ్ఞానులైతే సాధకులు కాకపోతే వారికి ఏమవుతుంది? నిరోధింపబడతారు. ద్వారం లేదు, సుషుమ్న నాడి ద్వారా ద్వారం లేదు, బ్రహ్మరంధ్రంలో ద్వారం ఉండదు. అప్పుడు వారు ఏ ఇంద్రియం ద్వారా ఎక్కువ సాధన చేసినారో, ఏ ఇంద్రియం ద్వారా ఎక్కువ సుఖాన్ని పొందినారో ఆ ఇంద్రియం ద్వారా ఆ రంధ్రం ద్వారా వెళ్ళిపోతారు. బ్రహ్మరంధ్రం అక్కడ ద్వారం మూసివేయబడి ఉంటుంది. ఆ బ్రహ్మద్వారం, బ్రహ్మ మార్గం దొరకదు, బ్రహ్మలోకం లభించదు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు హృదయం నుంచి ఎన్నో నాడులు వెళ్తాయి. ఆ విషయం మనకు కఠోపనిషత్తులో కూడా వచ్చింది, ప్రశ్నోపనిషత్తులో, తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు కూడా వస్తుంది. అంటే 101 నాడులు ఉంటాయని చెప్పేసి ముఖ్య నాడులు. దాని నుంచి మళ్ళీ ఇంకా నాడులు వేలాదిగా లక్షలాదిగా నాడులు ఉంటాయి శరీరంలో. భిన్న భిన్న గతితో ఉంటాయి, భిన్న భిన్న దిశల్లో వెళ్తుంటాయి. శరీరంలో అన్ని అవయవాలకు, అన్ని కణాలకు శక్తిని అందించడానికి, రక్తాన్ని అందించడానికి ఈ నాడులు పనిచేస్తాయి. అలాగే సూర్యకిరణాలు కూడా ప్రపంచం అంతా, సూర్యమండలం అంతా, ఆ సూర్య కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలకు అంతటా కూడా సూర్యుడు తన కిరణాల ద్వారా శక్తిని అందజేస్తుంటాడు. అలాగే హృదయం కూడా ఈ విధంగా విదుషాం అవిదుషాం ఎవరైతే సామాన్యంగా జీవిస్తారో లేదా వ్యసనాల్లో ఇరుక్కొని ఉంటారో, ఇంద్రియాల నుంచి సరైనటువంటి ఇంద్రియాల ద్వారా సరిగా వ్యవహారం చేయరో, ఇంద్రియాలను కూడా మంచివే కానీ సరిగా వాడుకోవడం రావాలి. అందుకే ఇంద్రియ ఉపాసన కూడా ఉండాలి. ఇంద్రియ ఉపాసన అంటే ఇంద్రియ చెప్పినట్టు వినడం కాదు, ఇంద్రియాలను సద్వినియోగం చేసుకోవడమే ఇంద్రియోపాసన. ప్రాణోపాసన ప్రాణాన్ని సద్వినియోగం చేసుకోవడం, స్మరణోపాసన ఈశ్వరోపాసన, పురుషార్థం చేయడం ఉపాసన అంటే, ఆ గుణాలను తీసుకోవడం ఉపాసన అంటే ఈశ్వరోపాసన. ఈశ్వరుని యొక్క గుణాలను పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఈశ్వరునిలో ఉండే ప్రయత్నం చేస్తాం. అది జీవించున్నప్పుడే, పోయిన తర్వాత కాదు. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. బ్రతికున్నప్పుడే, ఈ దేహంలో జీవుడు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇందులో ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఎవరికారు చూసుకోవచ్చు. నేను ఏ ఇంద్రియంలో చిక్కుని ఉన్నాను, రూపానిక, శబ్దానిక, స్పర్శక, వాసనక, రుచిక, లేదా మనసులో మాలిన్యాలు ఏమున్నాయి, ఈర్ష్యా ద్వేషాల్లో ఉన్నానా, లేదా మలద్వారం ద్వారా సుఖాన్ని పొందుతున్నానా? ఎవరైతే మలద్వారం మూత్రద్వారం సుఖాన్ని పొందుతారో ఆ ద్వారాల ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. అవి నీచ ద్వారాలు, అధోగతి అన్నారు దాన్ని. జీవుని యొక్క అధోగతి, అధో మార్గం. అది ఊర్ధ్వ మార్గం ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయత్నం చేయాలి. ఇది
మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి సాధన. అందుకే ఇతర ఉపనిషత్తులు కూడా ఇటువంటి ప్రసంగం చెప్పడం జరిగింది, ఋషులు ఉపదేశించడం జరిగింది. ఇది చాందోగ్య ఉపనిషత్తులో అష్టమ ప్రపాఠకంలో మనకు ఈ విషయాన్ని ఉపదేశించడం జరుగుతుంది. 6వ ఖండం. ఇందులో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకొని సాధన చేసి అందరూ కూడా మహాపథం ద్వారా, బ్రహ్మ మార్గం ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళ్ళి వెంటనే మనసు ఎంత పని చేస్తుంది, మనసుకి ఎంత వేగం ఉంటుందో అంత వేగంతోనే సూర్యలోకాన్ని అంటే ఆదిత్య లోకాన్ని అంటే జ్ఞానలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారు. స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని విజానం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. బ్రహ్మలోకం కావాలి మనకు. మిగతావన్నీ కూడా సాధనాలే. ప్రజలు, పశువులు, యశస్సు, కీర్తి, ద్రవిణం, ఐశ్వర్యాలు అన్ని కూడా. చివరికి వేద విద్య కూడా బ్రహ్మవర్చస్సు. వేద విద్య అనే తేజస్సు, బ్రహ్మవర్చస్సు, అది కూడా బ్రహ్మలోకం కొరకు ఉండాలి. వేదాధ్యయనం చేసి ఇంద్రియ సుఖాలు ఉండడం కాదు, ఈ ప్రపంచంలో ఇరుక్కుని ఉండడం కాదు. అన్ని శాస్త్రాలు అధ్యయనం చేస్తాం కానీ మళ్ళీ ఇక్కడే ఉంటాం, అలా ఉండడం కాదు. వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన నివాసం, మన మూల నివాసం, మన శాశ్వత నివాసం ఇది కానే కాదు. మన ఊరు ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు, అసలైన ఇల్లు ఇది కాదు. పోవడానికి వచ్చినాం, ఉండడానికి రాలేదు. యాత్ర చేయడానికి వచ్చినాం, యాత్ర చేసి తిరుగు ప్రయాణం చేయాలి. తిరుగు యాత్ర అవసరం ఉంది. ఇప్పుడు తిరుగు యాత్రలో ఉన్నాం. ఇంకేమైనా చూడని, దర్శించకుండా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఏమైనా దర్శనాలు ఉంటే, పుణ్యక్షేత్రాలు ఉంటే, తీర్థక్షేత్రాలు ఉంటే దర్శనం తొందరగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యాత్రలో ఉన్నాం కాబట్టి యాత్ర పూర్తి ముగించుకోవాలి. మళ్ళీ వచ్చి చూడడం కాదు. దగ్గర దాకా వచ్చినప్పుడు ఆ ముఖ్యమైనటువంటి అన్ని దర్శనాలు చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళడం అవసరం. సమయం లేదు, ఉన్న సమయాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి, సఫలం చేసుకోవాలి. సమయం వ్యర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థంగా మార్చుకుంటే భగవంతుడు కూడా ఏమి చేయజాలడు. మన ప్రయత్నం ద్వారానే, మన పురుషార్థం ద్వారానే భగవంతుడు సహకరిస్తాడు. పురుషార్థం లేకుండా సహకరించాడు. ఇది చాంద్రిక ఉపనిషత్తు అష్టమ ప్రపాఠకంలో 6వ ఖండంలో ఉన్నటువంటి ఋషుల యొక్క ఉపదేశాన్ని విన్నాం. అర్థం చేసుకొని సాధన చేసి ఊర్ధ్వగతితో మూర్ధనాడి, సుషుమ్న నాడి ద్వారా ప్రయాణం చేసి బ్రహ్మరంధ్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాధన చేస్తే అర్థమవుతుంది. సాధన చేస్తుందండి. ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఆలోచించాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. పైకే ఉద్యానం తే పురుష నా వయానం ఉత్యానం. మన యానం, మన ప్రయాణం ఉత్యానం కావాలి, ఊర్ధ్వయానం కావాలి. నా అవయానం అధోగతి కాకూడదు, అవనతి కాకూడదు, పతనం కాకూడదు. ఉత్క్రామత మా అవపత్థ, ఉత్క్రమించండి, పైకి ఎదగండి. మా అవపత్థ, అవపతనం కాకూడదు. మన పథం అవనతం కాకూడదు, కింది వైపు కాకూడదు. అందుకే మన మార్గం పైకి. అందుకే పైకే. చనిపోతే పైకి పోయారంటారు. పైకి వెళ్ళిపోయినాడు. పైకి పోయినాడంటే అర్థం నిజానికి ఊర్ధ్వగతి ద్వారా, ఊర్ధ్వ మార్గం ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. అది అప్పుడు పైకి పోయినట్టు, లేకపోతే కిందికి పోయినట్టే. కిందికి వెళ్ళిపోయినట్టు. మనం కిందికి వెళ్ళిపోయేది లేదు, పైకి వెళ్ళేది ఉంది. పైకి వెళ్దాం, ప్రగతి చెందుదాం, ఇంకా పైకి, పైకి, ఇంకా పైకి. అందుకే మానవ ఈ జన్మ, ఈ సాధనం ధర్మ సాధనం. ఈ శరీరాన్ని సరిగా వాడుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యకిరణాలను సరిగా వాడుకోవాలి. అలాగే మన హృదయాన్ని వాడుకోవాలి. హృదయం ఎన్నో రకరకాల నాడులు ఉన్నాయి, నాడులను అర్థం చేసుకోవాలి. నిజానికి నాడు సరిగా లేకపోతే ఎన్నో రోగాలు వస్తాయి. ఎన్నో రోగాలకు కారణం అదే. మన స్మరణ శక్తి సరిగా లేదంటే మన కేంద్ర నాడి మండల వ్యవస్థ, మన మెదడులో కూడా నరాలు ఉంటాయి, నాడులు ఉంటాయి, అవి సరిగా పనిచేయడం లేదనమాట.
అవి పనిచేయకపోతే పక్షవాతం కూడా వస్తుంది. రకరకాల రోగాలకి, రక్తపీడన సమస్యలకు, ఒత్తిళ్లకు, అశాంతి కారణం నాడులు పనిచేయకపోవడమే. నాడులన్నీ పనిచేయాలంటే సూర్యకిరణాలను వాడుకోవాలి, ప్రాణాయామం చేయడం, యోగ సాధన, ఈశ్వరోపాసన, ఉదయం లేవడం, బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసుకోవడం, ప్రతిసారి ప్రతి క్షణం కూడా ఈశ్వర సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర ప్రణాళన చేసుకుంటూ, ఓంను అర్థం చేసుకుంటూ, పరమాత్మ యొక్క మహిమను, రక్షణను అర్థం చేసుకొని, ఓం రక్షక, సర్వరక్షక, సదా రక్షక, జగద్రక్షక, విశ్వరక్షక, శాశ్వత రక్షక, సర్వరక్షక, ఓం రక్షక, ఓం రక్షక, హే పిత, హే మాత, హే భ్రాత, హే భగిని, హే పుత్ర, హే బంధు, హే సఖ, ఈ భావనతో నిశ్చింతగా, నిర్భయంగా, ఏ తప్పులు చేయకుండా, ఈశ్వరుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, కర్మఫల దాత, యముడు, నియముడు, అర్యముడు, న్యాయాధీశుడు, పరిమిత పరమాత్మే, న్యాయకారి, దయాలు, అజరుడు, అమరుడు, అభయుడు, సర్వశక్తివంతుడు, నిరాకారుడు, అపరిమిత పరమాత్మ, ప్రభువు, విభు, స్వయంభూ, శంభు, శంభు, సంభు, ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం భూర్భువ స్వహ. ఈ శబ్దాలకు అర్థాన్ని అర్థం చేసుకొని సాధన చేస్తే ఆనందమే ఆనందం. సంప్రసన్న, ప్రసన్నమవుతాం, సమస్తమవుతాం, సమాహితమవుతాం, మనసు చిత్తం సమాహితమవుతుంది, సరిగా ఉంటుంది. ప్రయత్నం చేద్దాం, పాటించే ప్రయత్నం చేద్దాం. నటించడం మానుకుందాం. నటన పనికిరాదు. మాటి మాటికి గుర్తు చేసుకోవాలి, నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా. మాటి మాటి గుర్తు చేసుకుంటూ ఉండాలి, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా. నటన పనికిరాదు, పాటించడమే, ఆచరించడమే. ఆచరిద్దాం. ఆనందాన్ని ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తులం కావడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మక ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, మిత్రులారా, సాధకులారా, మీ అందరు కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. శమోం. 3 సార్లు ఓంకారం చేద్దాం. గమనించండి, మన మార్గం ఊర్ధ్వ మార్గం, పై మార్గం, సూక్ష్మనాడి ద్వారా మూర్ధ వైపు, బ్రహ్మరంధ్రం వైపు మన సాధన. ఈ భావనతో ఓంకారం చేద్దాం. ఓ శాంతి, శాంతి, శాంతి పాఠం. ఓ